Hey guys, welcome back to my channel Life's Little Stories. సో మేము అండ్ నేను అండ్ నా టీం కలిసి తమిళనాడు వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో మీరు మేము ఏ ప్లేసెస్కి వెళ్ళినాం, ఏం ఎక్స్ప్లోర్ చేసినాం అన్నీ చూడండి. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సో యా, సీ అండ్ ఎంజాయ్. సో మేము నైటే స్టార్ట్ అయిపోయినాం, ఇగ్నోర్ ద కార్. సో మేమంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం కాబట్టి కార్ అదంతా ఏం క్లీన్ చేయలేదు. సో నైటే అరౌండ్ 10 అలా స్టార్ట్ అయిపోయాము. గుడ్ మార్నింగ్, లుక్ ఎట్ ద వెదర్. అసలు ఎంత బాగుందో. అసలు మార్నింగ్ ఇలాంటి వెదర్లో ట్రావెలింగ్ చేస్తుంటే నాకైతే చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్. ఫస్ట్ మేము వెళ్ళేది కొడైకెనాల్ అనమాట. సో ఘాట్ రోడ్కి రీచ్ అయ్యే టైం వరకు మాకు ఆల్మోస్ట్ 10 అలా చూపిస్తుంది. సో మాకు ఇన్ బిట్వీన్ అంటే వెళ్ళే దారిలో చిక్బల్లాపూర్ ఉంది కదా. సో మేము ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ మన మినీ ఈషా ఇది ఉంది కదా చిక్బల్లాపూర్లో, అది విజిట్ చేసి దెన్ మేము కొడైకెనాల్ స్టార్ట్ అయిపోతాం. ఐ డోంట్ నో, కోయంబత్తూర్ కంటే నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు ఈ కొండల మధ్యలో ఈ స్టాచ్యూ ఉంది అనమాట. చుట్టూ అసలు అంటే ఏం లేదు, ఎంటైర్ ఓన్లీ దిస్ ప్లేస్ అంటే దీనికి సంబంధించే ఉన్నాయి తప్ప అసలు ఏం లేదు. చుట్టూ కొండలు, ఎంత బాగుంది అంటే అఫ్కోర్స్ అసలు శివుడు అనగానే నాకు ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్ ఉంటుంది. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ వి రీచ్డ్. సో మేము అక్కడే బాత్ చేసామన్నమాట. అంటే మార్నింగ్ నుంచి ట్రావెలింగ్ అయింది కదా. సో మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాం కాబట్టి అక్కడే స్నానం చేసి సో వీ వెంట్ ఫర్ దర్శనం. నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఇది. లుక్ ఎట్ ద స్టాచ్యూ. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది. చుట్టూ కొండలు, చెట్లు. సో లైఫ్లో ఒక్కసారన్నా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. అంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ. శివయ్య ఈజ్ మై ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఓకే, నేనేమనుకుంటా అంటే హీఈస్ దేర్ ఫర్ మీ అన్నట్టు. సో లాస్ట్ టైం మేము కోయంబత్తూర్ వెళ్ళామన్నమాట. సో బిఫోర్ డే ఆఫ్ శివరాత్రి. సో అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే. బట్ ఇప్పుడు ఇక్కడ చాలా లెస్ క్రౌడ్తో చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే ఇక్కడే ఒక డే మొత్తం ఉండిపోవాలని ఉంది, అంత బాగుంది. సో మేమైతే దర్శనం అదంతా చేసేసుకొని జస్ట్ అదంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. So what is it that we are trying to do in the form of consecration? Something larger than yourself, something which is the basis of your existence. హోప్ఫుల్లీ మళ్ళీ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తా. సో ఇక్కడ నుంచి మేమైతే కొడైకెనాల్ స్టార్ట్ అయిపోతున్నాం. గుడ్ మార్నింగ్ అగైన్. సో ఇట్స్ డే 2. సో ఇట్స్ 5 in the morning. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము మెయిన్ సిటీకి రీచ్ అయిపోతాం.
లుక్ ఎట్ దోస్ ఫ్లవర్స్, నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే మనకి ఇక్కడ ఉంటాయి కానీ వైట్ కలర్లో ఉంటాయి, అండ్ ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, బట్ అక్కడ అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. సో ఇది ఈవినింగ్ మేము బయటికి వచ్చాం. యాక్చువల్లీ జర్నీ చేసాం కాబట్టి సో ఈరోజు అంతా మేము రెస్టే తీసుకున్నాం, ఎటు వెళ్ళలేదు. బట్ ఈవినింగ్ జస్ట్ అట్లా వాక్ వచ్చినాం అనమాట బయటకి. దిస్ ఈజ్ లేక్, అక్కడ దగ్గరలోనే, అంటే మేము తీసుకున్న హోటల్కి దగ్గరలోనే ఉంది. సో జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మొత్తం. అంటే ఈవినింగ్ కొంచెం వర్షం పడింది, ఊరికే అలా బయటికి వచ్చామన్నమాట, జస్ట్ అట్లా చూస్తూ వెదర్ బాగుంది కదా అని. ఇది మేము తీసుకున్న రూమ్ బాల్కనీ వ్యూ. ఏంటి మమ్మీ ఎవడీడు? Guys, it is so awesome. Nice. మార్నింగ్ వ్యూ చూడాలి. I cannot express you. సో రూమ్కి వెళ్ళి మేము మళ్ళీ బయటికి వచ్చామన్నమాట. సో నేను అవి చలి చాలా ఉందని అవి తీసుకున్నా, బట్ అవి నార్మల్వి దొరకలేదు. లైక్ ఇట్స్ ఫన్నీ, చాలా క్యూట్ ఉండే అవి. లైక్ ఇలా ప్రెస్ చేస్తుంటే ఏమంటారు ఇయర్స్ లా ఉంది, అది ఇట్లా ఫ్లై అవుతూ ఉండే. సో మేము జస్ట్ నైట్ కూడా ఊరికే బోర్ వస్తుంది కదా అని ఏదైనా స్ట్రీట్ షాపింగ్ చేద్దాము అన్నట్టు బయటికి వచ్చాం. లైక్ ఇట్స్ అక్కడ మొత్తం చాక్లెట్స్ అవన్నీ ఉండే, సో తీసుకుందాము అన్నట్టు అట్లా జస్ట్ బయటికి వచ్చినాము. అక్కడ నా ముందు నడుస్తున్నాడు చింటూ, వేస్ట్ ఫెలో. నా బెడ్షీట్ తీసుకున్నాడు. అసలు నా బెడ్షీట్ ఎందుకు అని అంటే అసలు నేను చెప్తే వినకుండా దాన్ని చుట్టేసుకొని వచ్చేసిండు బయటికి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను కూడా చేశాను. కాదు, ఇప్పుడే స్నానం చేసుకుంటాం, రేపు మార్నింగ్ అవసరం లేదు. సో ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.